అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఫార్మేషన్ ఆఫ్ బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ యూజింగ్ సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. అయితే బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ అన్న వై బస్ మ్యాట్రిక్స్ అన్న ఒకటి. అయితే మనకి నేమ్ నుంచి కొన్ని క్లూస్ ఉన్నాయి. బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ అంటే బస్ అనే మీనింగ్ దేనికి వస్తుందంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. మనం ఇక్కడ యూజ్ చేసుకునేది ఏంటంటే బస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇండికేట్ చేసేది బస్. అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ అంటే నథింగ్ బట్ అదే ఇండికేట్ చేస్తుంటే బస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని కన్ఫర్మ్ అయిపోయింది. అందులో మనకి ఎన్ని మళ్ళీ 2 డివిజన్స్ ఉన్నాయి, ఇంపిడెన్స్ ఫామ్, అడ్మిటెన్స్ ఫామ్. మనం అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం కావాలి, ఇప్పుడు అడ్మిటెన్స్ ఫామ్ని కన్సిడర్ చేసుకోవాలంటే బస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్న అడ్మిటెన్స్ ఫామ్ నుంచి మనం ఈ డెరివేషన్ చేస్తాం. ఓకేనా? అయితే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే బస్ అడ్మిటెన్స్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేసుకుంది ఒకసారి రివైజ్ చేయాలి. బస్ అడ్మిటెన్స్ ఫామ్ నుంచి జనరల్ ఈక్వేషన్ నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్ రాబట్టుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే దాని యొక్క నెట్వర్క్ని డ్రా చేసా. బిట్వీన్ ఓన్లీ 2 నోడ్స్ మధ్య తీసుకుంటున్నా, కంప్లీట్ నెట్వర్క్ తీసుకోవట్లేదు. ఒక చిన్న ఎలిమెంట్ని తీసుకున్న నెట్వర్క్లో ఉన్న ఒక చిన్న పార్ట్ తీసుకుంటున్నా. అది కూడా పీ అనే నోడు క్యూ అనే నోడుకి మధ్య ఉన్న పార్ట్ మాత్రమే తీసుకుంటున్నా. ఇక్కడ పీ నోడు క్యూ నోడు ఉన్నాయి కదా, పీ నోడ్కి క్యూ నోడ్కి మధ్య ఒక ఎలిమెంట్ కనెక్ట్ అయింది. దాన్ని నేను సంథింగ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. కొత్త ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూ నేను అడ్మిటెన్స్లో రిప్రజెంట్ చేస్తున్నా. వైపీక్యూ అనే అడ్మిటెన్స్ రిప్రజెంట్ చేస్తున్నా. ఈ ఎలిమెంట్కి ప్యారలల్లో ఒక కరెంట్ సోర్స్ కనెక్ట్ అయింది. అది సప్లై చేసే కరెంట్ని జేపీక్యూ అనుకుంటున్నా. తర్వాత ఈ నోడ్స్ మధ్య కనెక్ట్ అయినప్పుడు ఈ నోడ్కి కూడా సమ్ వోల్టేజ్ ఉంటుంది కదా, ఆ నోడ్ నుంచి వచ్చే కరెంట్ని ఏమనుకుంటున్నా అంటే ఐపీక్యూ అనుకుంటున్నా. ప్రజెంట్ ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ కేసీఎల్ అప్లై చేస్తే టోటల్ కరెంట్ ఏమవుతుంది ఈ నెట్వర్క్లో అంటే ఈ ఎలిమెంట్లో సమ్మేషన్ ఆఫ్ దీస్ 2 కరెంట్స్ ఐపీక్యూ అండ్ జేపీక్యూ. దాని వాల్యూని ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు దీని యొక్క నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వైల్లో ఎక్స్ప్రెస్ చేసే మన ఈక్వేషన్ ఏముంది, జనరల్గా ఐ బస్ ఈక్వల్స్ టు వి బస్ ఇంటూ వై బస్ జనరల్ ఫార్ములా. అయితే నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్ వచ్చేసి ఐ బస్ అన్నాం కదా, అందులో ఇక్కడ మనం ప్రిమిటివ్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్రిమిటివ్ ఎలిమెంట్లో ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్లో ఫ్లో అయ్యే కరెంట్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఏంటి, ఐపీక్యూ ప్లస్ జేపీక్యూ ఈక్వల్స్ టు ఐపీక్యూ ప్లస్ జేపీక్యూ ఈక్వల్స్ టు అడ్మిటెన్స్ ఇంటూ వోల్టేజ్, అడ్మిటెన్స్ వైపీక్యూ ఇంటూ వోల్టేజ్ అక్రాస్ దీస్ ఎలిమెంట్ వీపీక్యూ. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ లాంటిది ఇదంతా కూడా. ఓకేనా? నెక్స్ట్ కాకపోతే మనం వైబస్ని ఫామ్ చేసుకోవాలంటే బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ అంటే కంప్లీట్ నెట్వర్క్ మొత్తంది రావాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇప్పుడు మనం రాసుకున్న ఈ పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్ అనేది ఓన్లీ కూడా ఈ ఎలిమెంట్ వరకు మాత్రమే వస్తుంది. కాబట్టి కంప్లీట్గా నెట్వర్క్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్ నెట్వర్క్కి మొత్తం ఈ పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్ అప్లై చేయడానికి దీన్ని వెక్టార్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. కన్వర్షన్ అంటే పెద్ద ప్రాసెస్ కాదు, జస్ట్ ఈ ఐని నేను ఐ బార్తో రిప్రజెంట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్, ఇక్కడ చూడండి, ఐని నేను ఐ బార్తో రిప్రజెంట్ చేసా. తర్వాత జేని జే బార్తో, వైని వైపీక్యూని స్మాల్ వైతో రిప్రజెంట్ చేస్తున్నా, వీపీక్యూని వీతో రిప్రజెంట్ చేస్తున్నా. ఇవన్నీ కూడా వెక్టార్ ఎలిమెంట్స్. ఐ అంటే ఏమేమి వస్తాయంటే ఐ అనే వెక్టర్, ఐ ఈజ్ ఏ కాలమ్ వెక్టర్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఆల్ నోడ్ కరెంట్స్. తర్వాత జే ఈజ్ ఆల్సో ఏ కాలమ్ వెక్టర్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఆల్ సోర్స్ కరెంట్స్. ఏవైతే ఈ సోర్సెస్ కరెంట్స్ ఉన్నాయో ఆ సోర్స్ కరెంట్స్ వస్తాయి. వై ఈజ్ ద ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్. ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలన్నది నా నెట్వర్క్ రిప్రజెంటేషన్ అనే వీడియోలో చూసాం. అయితే నేను జస్ట్ ఒక లైట్గా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ అంటే నీకు సర్క్యూట్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటే మ్యాట్రిక్స్ యొక్క సైజ్ కూడా అన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n బ్రాంచెస్ ఉంటే ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఏమవుతుంది అంటే n ఇంటూ n అవుతుంది. తర్వాత డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అడ్మిటెన్సెస్ వాల్యూస్. ఒకవేళ 1 అంటే నథింగ్ బట్ అది ఫస్ట్ ఎలిమెంట్కి మధ్యలో ఉన్న వాల్యూ. అంటే 1 అంటే కింద సఫిక్స్లో ఉండే 1 అనేది ఇండికేట్ చేస్తుంది అంటే 1 అదే ఎలిమెంట్స్కి ఇండికేట్ చేస్తుంది. 2 అదే ఎలిమెంట్స్ ఉన్నట్టు. 1 అంటే 1 అదే అన్న 1 అన్న 2 టైమ్స్ 1 అంటే అదే ఎలిమెంట్ వస్తుంది కాబట్టి అది సెల్ఫ్ అడ్మిటెన్స్. అలానే 2 2 3 3 అలా ఎన్ని ఉంటే అప్ టు అన్ని వాల్యూస్. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అడ్మిటెన్సెస్. వేరాస్ హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయి 1 2 1 3. 1 2 అంటే 1 అనే ఎలిమెంట్ 3 అనే ఎలిమెంట్కి మధ్య ఉన్న మ్యూచువల్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మ్యూచువల్ కప్లింగ్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తాయి. మ్యూచువల్ అడ్మిటెన్సెస్ అనొచ్చు ఇక్కడ వైబస్ కాబట్టి. ఓకేనా? ఇది ప్రిమిటివ్ వైబస్కి మాత్రమే హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని మ్యూచువల్ వాల్యూస్ అంటాం. డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం సెల్ఫ్ వాల్యూస్ అంటాం ఆర్ సెల్ఫ్ అడ్మిటెన్సెస్ అంటాం. వేరాస్ వై బస్కి వచ్చేసరికి మళ్ళీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అది తర్వాత చూద్దాం మనం. ఓకేనా? ఇక్కడ దాకా క్లియర్ కదా? వెక్టార్ ఫామ్ అయిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మల్టిప్లయింగ్ ది బోత్ సైడ్స్ విత్ ఏ ట్రాన్స్పోజ్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నా నేను.
ఏ ట్రాన్స్పోజ్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ ఉన్నాయి. ఐ ఉంది, జే ఉంది కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ జే ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ఇంటూ వి బార్ వస్తుంది. ఓకేనా? బట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐ బార్ ఈక్వల్స్ టు 0. బ్రాకెట్లో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏముంది ఇక్కడ? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎట్ ఎనీ నోడ్ ఈక్వల్స్ టు 0. అయితే ఇది ఎలా వచ్చిందని దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? ఐ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఐ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ వాల్యూ 0 ఎలా వచ్చిందనేది ఇప్పుడు మనం ఎలా చూద్దాం ఒకసారి. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, మనం ప్రీవియస్గా ఇన్సిడెన్స్ మ్యాట్రిసెస్ అనే వీడియోలో నేను చేసిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఏ అంటే బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్, అదే బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ నేను ఇక్కడ కూడా తీసుకుంటున్నాను. అంటే అదే ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నా. దానికి ఈ కండిషన్ ప్రూఫ్ అయిందంటే మిగతా అన్నిటి కూడా ప్రూవ్ అయినట్టే కదా. అందుకోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే, ప్రీవియస్గా మనం తీసుకున్న అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ ఏదైతే బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అదే మ్యాట్రిక్స్ని ఇక్కడ కూడా కన్సిడర్ చేసుకున్న. సేమ్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా. అయితే మనకి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది? కాలమ్స్ రోస్ ఇంటర్చేంజ్ అవుతాయి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇంటర్చేంజెస్ రాస్తున్నా. ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటే ఇలా వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ 1, 2, 3 అనే నోడ్స్ ఉండేవి. నోడ్స్ అనేవి ఇక్కడ ఏమవుతున్నాయి అంటే రోస్ కింద మారుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఉండే రోస్ అనేవి ఇప్పుడు కాలమ్స్ అవుతున్నాయి. ఇంతకుముందు ఏ సీక్వెన్స్ ఉందో కాలమ్ సీక్వెన్స్, ఇప్పుడు కూడా అదే తీసుకోవాలి. ఇంతకుముందు ఇక్కడ కాలమ్ సీక్వెన్స్ ఏముంది? BCDEF ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే BCDEF అనే తీసుకుంటున్నా. నెక్స్ట్ మన స్టెప్ ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ వచ్చిన తర్వాత దీన్ని ఐతో మల్టిప్లై చేస్తూ వచ్చిన వాల్యూ 0 రావాలి. ముందు ఏ ట్రాన్స్పోజ్ ఉండాలి, తర్వాత ఐ ఉండాలి. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐ బార్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఐతో మల్టిప్లై చేయాలి కాబట్టి నేను ఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఐ అంటే ఏమొస్తుంది నాకు? ఇక్కడ ప్రిమిటివ్ బ్రాంచ్ కరెంట్స్ వస్తాయి. అది కూడా ఏ సీక్వెన్స్లో రాయాలంటే ఇక్కడ ఏ సీక్వెన్స్ ఉందో అదే సీక్వెన్స్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఐ వాల్యూ ఒకసారి రాస్తున్నా. ఇక్కడ ఐ మ్యాట్రిక్స్ కూడా పక్కనే రాసాను, మల్టిప్లికేషన్కి ఈజీగా ఉంటుందని. ఐబి, ఐసి, ఐడి, ఐఏ, ఐఈ, ఐఎఫ్ ఇదే విధంగా వస్తుంది. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఒక కాలమ్ని తీసుకుంటాను. నేను జస్ట్ ఈ నోడ్ 1 దగ్గర మాత్రం కన్సిడర్ చేస్తున్నాను. ఒక రోజు ఈ రోని దీంతో మల్టిప్లై చేస్తున్నాను. ఓన్లీ ఫస్ట్ 1. నాకు ఇక్కడ ఏముంది? 1 ఇంటూ ఐబి, నథింగ్ బట్ ఐబి వస్తుంది. ప్లస్ 0 ఇంటూ ఐసి, ఇట్ ఈస్ 0. ప్లస్ 0 ఇంటూ ఐడి, ఇట్ ఈస్ 0. మైనస్ 1 ఇంటూ ఐఏ, మైనస్ ఐఏ. ప్లస్ 0 ఇంటూ ఐఈ, 0. ప్లస్ 1 ఇంటూ ఐఎఫ్ ఈక్వల్స్ టు ఐఎఫ్. దీని వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. అదేగా మనం రాసుకున్న కండిషన్ ఈక్వల్ టు 0 అనుకున్నాం అంటే మనకి ఏం రావాలి? 0, 0, 0 ఇట్లా మ్యాట్రిక్స్ రావాలి, అంతే కదా. అయితే ఫస్ట్ ఒక రోకి మాత్రం చెక్ చేద్దాం. అది కానీ సాటిస్ఫై అయితే మిగతా అన్ని కూడా సాటిస్ఫై అయినట్టే కదా. ఇప్పుడు నాకున్న వాల్యూస్ ఏంటి? ముందు మైనస్ ఐఏ ప్లస్ ఐబి ప్లస్ ఐఎఫ్ అని రాస్తున్నా. ఓకేనా? అయితే ఈ వాల్యూస్ ఏంటో చూద్దాం. మైనస్ ఐఏ ప్లస్ ఐబి ప్లస్ ఐఎఫ్ వాల్యూ ఏంటో చూద్దాం. అయితే గ్రాఫ్లోకి రండి. ఇక్కడ గ్రాఫ్లోకి వస్తే 1 అనే నోడ్ దగ్గర తీసుకున్నాం అంటే 1 అనే నోడ్ దగ్గర ఐఏ అనేది ఐఏ అనేది ఏ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ కాబట్టి ఐఏ అనేది ఎంటరింగ్ కరెంటు, ఐబిఐఎఫ్ లివింగ్ కరెంట్. కేసీఆర్ అప్లై చేస్తే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ ఏ నోడ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ మూడింటి యొక్క కరెంట్ సమ్మేషన్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. కాబట్టి దీని వాల్యూ ఏమంటున్నా అంటే 0. అదేవిధంగా ఇక్కడ 0 అయింది నాకు. అదేవిధంగా మిగతా నోడ్స్ దగ్గర కూడా అప్లై చేస్తే సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. సెకండ్ నోడ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సెకండ్ నోడ్ దగ్గర ఏం రావాలి? ఐబి అనేది ఎంటరింగ్ కరెంటు, ఐడి, ఐఈ అనేవి లివింగ్ కరెంట్స్. కాబట్టి నాకు ఏం రావాలి? మైనస్ ఐబి ప్లస్ ఐసి ప్లస్ ఐడి ఈక్వల్ టు 0. మైనస్ 1 ఇంటూ ఐబి, మైనస్ ఐబి ప్లస్ 1 ఇంటూ ఐసి ప్లస్ 1 ఇంటూ డి ఐడి, మైనస్ ఐబి ప్లస్ ఐసి ప్లస్ ఐడి ఈక్వల్ టు 0. అంటే సెకండ్ దగ్గర కూడా సాటిస్ఫై అవుతుంది. సిమిలర్లీ థర్డ్ దగ్గర కూడా సాటిస్ఫై అవుతుంది పక్కాగా. అందుకోసం మనం ఏం రాస్తున్నాం అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐ బార్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ఆల్వేస్ సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐ బార్ చేసినప్పుడు ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ నోడల్ కరెంట్స్ వస్తుంది. కాబట్టి ఒక నోడ్ దగ్గర ఎంటరింగ్ అయ్యే కరెంట్స్, లీవ్ అయ్యే కరెంట్స్ యొక్క ఆల్జిబ్రిక్ సమ్ వస్తుంది. కాబట్టి ఆల్వేస్ ఇట్స్ వాల్యూ ఈజ్ 0. నెక్స్ట్ అయితే ఇక్కడ మన దాని నుంచి ఇంతకుముందు మనం చేసిన దాని నుంచి అబ్జర్వేషన్ నుంచి మనకి ఏం తెలిసింది? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఐ బార్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనకి ఏం రావాలి? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ జే ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ఇంటూ బీ బార్ వచ్చింది. అయితే నేనేమంటా అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ జే బార్ ఏదైతే ఉందో ఈ టర్మ్, దాన్ని నేనేమంటా అంటే ఐ బస్ అంట. ఎందుకు అంటే నాకున్న కరెంట్సే కదా. నాకు జనరల్ ఫామ్ ఏంటి? ఐ బస్ ఈక్వల్ టు వై బస్ ఇంటూ వి బస్. నాకున్న కరెంట్ వాల్యూస్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక ఈ వెక్టర్ కంప్లీట్గా 0 అయిపోయింది కాబట్టి మిగిలిన వెక్టర్ దేని రిప్రజెంట్ చేసి, ఇది కరెంట్ వెక్టర్ కాదు కంప్లీట్గా.
ఇది కరెంట్కి సంబంధించింది కాదు, ఓన్లీ కరెంట్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమన్నా ఇది ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఏమంటా అంటే ఐ బస్ అంట. అంటే నథింగ్ బట్ బస్ కరెంట్స్ వాల్యూస్ అంటే ఇవన్నీ కూడా. కాబట్టి దీని వాల్యూని ఏమంటే ఐ బస్ బార్ అనుకుంటే, ఇది వెక్టర్ కాబట్టి ఐ బస్ బార్ అంటున్నా. ఈక్వల్ టు ఏమొస్తుంది, ఈ టర్మ్ కంప్లీట్ 0 అయింది కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ జే ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ వై ఇంటూ వి బార్ వస్తుంది. ఇక్కడ దాకా క్లియర్ కదా, ఓకేనా. నెక్స్ట్ ఇది మెయిన్, ఒకటి దాకా దీనికి ఈక్వేషన్ నెంబర్ 4 అని నేమ్ ఇచ్చేయండి. ఇది ఒక హాఫ్ ఆఫ్ ది డెరివేషన్ మన కంప్లీట్ అయిపోయినట్టే. ఇది హాఫ్ పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. ఇన్ బస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ పవర్ ఇన్ ద నెట్వర్క్ ఈజ్ గివెన్ బై ఐ బస్ బార్ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు వి బార్ ఇంటూ పీ బస్. ఇది మనకి తెలిసిందే. ఇక్కడ ఐ బస్ బార్ కాంజుగేట్ ఇంటూ వి బస్ ఈక్వల్ టు పీ బస్ పవర్ వాల్యూకి ఫార్ములా రాసుకున్నాం మనం, ఓకేనా. నెక్స్ట్ పవర్ ఇన్ ద ప్రిమిటివ్ నెట్వర్క్, పవర్ ఇన్ ద ప్రిమిటివ్ నెట్వర్క్ ఈజ్ గివెన్ బై, ప్రిమిటివ్ అంటున్నా కాబట్టి ఇవన్నీ ప్రిమిటివ్ వాల్యూస్ తీసుకున్నాయి. ఇక్కడ బస్ రిఫరెన్స్లోకి వెళ్ళాం కాబట్టి అన్ని బస్ వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ ప్రిమిటివ్ వాల్యూస్ కాబట్టి అన్ని ప్రిమిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. జే కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఇంటూ వి బార్ ఈక్వల్ టు పీ, ఇవన్నీ స్మాల్ లెటర్స్ కాబట్టి ఇవన్నీ ప్రిమిటివ్ వాల్యూస్ అని ఇండికేషన్ మనకి. బట్ ఫ్రమ్ ది పవర్ ఇన్వేరియంట్స్, వేరియబుల్స్ అన్ని సేమ్ ఉంటే పవర్స్ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ వేరియబుల్స్ కదా, కరెంటు వోల్టేజ్ పవర్ కాబట్టి ఈ రెండింటి కూడా సేమ్ అని చెప్పి పవర్ ఇన్వేరియంట్స్ అనే కండిషన్ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం. పీ బస్ ఈక్వల్ టు పీ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ బస్ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఇంటూ వి బార్ ఈక్వల్స్ టు జే కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఇంటూ వి బార్ వస్తుంది. ఇక్కడ క్లియర్ కదా. బట్ ఐ బస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ జే బార్ ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది. దీన్ని ఏమనుకున్నాం మనం, ఐ బస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ జే బార్ తీసుకున్నాం కదా, దాన్ని మనం ఏం చేస్తామంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓకేనా. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఐ బస్ కాంజుగేట్ చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ జే బార్ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్ వస్తుంది నాకు. అయితే ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు నాకు ఏమవుతుందంటే ఎలిమెంట్స్ రివర్స్ అవుతాయి, వెక్టర్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ జే బార్ అనేది ఇటు వస్తుంది, జే కాంజుగేట్ మళ్ళీ హోల్ ట్రాన్స్పోజ్ ఉంది, జే కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్కి కాంజుగేట్ అగైన్ మళ్ళీ ట్రాన్స్పోజ్ వచ్చింది. కాకపోతే మనకి ఏ అనేది ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ జే కాంజుగేట్ ట్రాన్స్పోజ్, ఇక్కడ జే కాంజుగేట్ ట్రాన్స్పోజ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నాకు ఏమొస్తుంది, ఇక ఇది కూడా స్మాలే, ఓకేనా. ఇక్కడ నాకు ఇంకేం మిగిలింది, ఏ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్ వచ్చింది. అయితే ఏ ట్రాన్స్పోజ్కి కాంజుగేట్, ఏ అనేది ఒక రియల్ మ్యాట్రిక్స్, ఏ ట్రాన్స్పోజ్ కూడా రియల్ మ్యాట్రిక్స్ అవుతుంది, దానికి కాంజుగేట్ చేసిన రియల్ వాల్యూని వస్తుంది. ఏ ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది, రియల్ కాబట్టి కాంజుగేట్ కూడా సేమ్ ఉంటుంది. మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ నాకు ఇంకేముంది, దీనికి హోల్ ట్రాన్స్పోజ్ ఉంది కదా, ఏ ట్రాన్స్పోజ్ కాంజుగేట్కి వాల్యూ ఏమొచ్చింది, నాకు ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఏ ట్రాన్స్పోజ్కి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే నాకు ఏ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటూ బీ బార్ బస్ ఈక్వల్ టు వి బార్ వచ్చింది. ప్రిమిటివ్ వోల్టేజ్ ఈక్వల్ టు ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఇంటూ వి బస్ వచ్చింది. దీని వాల్యూ నేను ఏం చేస్తాను అంటే ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. అండ్ ఈక్వేషన్ నెంబర్ 4 ఇక్కడ వి ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళని సబ్స్టిట్యూట్ చేసుకుని నాకు ఏమొస్తుంది, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ఇంటూ ఏ ఇంటూ వి బస్ ఈక్వల్ టు వై బస్ ఇంటూ వి బస్ వస్తుంది. అయితే మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చింది, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ఇంటూ ఏ ఇంటూ వి బస్ బార్ వచ్చింది. అయితే దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, కాదు జనరల్ ఫామ్ ఏంటి మనకి, ఐ బస్ ఈక్వల్ టు వై బస్ ఇంటూ వి బస్ కదా అడ్మిటెన్స్ ఫామ్ది. కాబట్టి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే వి బస్ సాటిస్ఫై అయిపోయింది. అంటే ఈ 3 టైమ్స్ కలిపితే నాకు ఏం రావాలి, వై బస్ రావాలి. అందుకోసం వై బస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ఇంటూ ఏ అంటున్నా. ఇది క్యాపిటల్ వై అంటే ఇది బస్ వాల్యూ, బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ అని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. జస్ట్ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఐ బస్ దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లాస్ట్ పాయింట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా. ఐ బస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ వై ఇంటూ వి బార్ ఉంది కాబట్టి వి బార్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నా అంటే క్యాపిటల్ ఏ ఇంటూ వి బస్ రాస్తున్నా. అంటే నథింగ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఇంటూ వి బస్ రాస్తున్నా. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ వై ఏ వి బస్ వస్తుంది. సేమ్ ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ వై ఏ వి బస్ వస్తుంది. కాకపోతే వి బస్ జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే వి బస్ ఒకటే ఉన్నాయి. కాకపోతే వై బస్ ఈ 3 ఎలిమెంట్స్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా, వై బస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ఇంటూ ఏ అని రాస్తున్నా, ఓకేనా. కాకపోతే డెరివేషన్ ఇది యాక్చువల్లీ, కాకపోతే మనం డెరివేషన్ త్రూ ప్రాబ్లమ్ సాల్వింగ్ ద్వారా కూడా డెరివేషన్ చేయొచ్చు. దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు కనబడుతున్నది ప్రాబ్లం కన్ డెరివేషన్, అంటే డెరివేషన్ ఈ విధంగా కూడా చేయొచ్చు.
ఓకేనా. అయితే యాక్చువల్గా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనకి ఏమి ఇస్తారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ వాల్యూస్ ఇస్తారు, ఇంపెడెన్స్ వాల్యూస్, పర్ యూనిట్ ఇంపెడెన్స్ వాల్యూస్ ఇస్తారు. వాటిని మనం ఏంటంటే 1/z చేస్తే వైల్లో కన్వర్ట్ అవుతాయి. ఇది ప్రాబ్లం ఆల్రెడీ సెకండ్ స్టెప్ తర్వాత ఉంది ఫిగరు. యాక్చువల్ ఫిగర్ ఏంటంటే మనకి జస్ట్ ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, ఈ ఇండికేషన్స్ అయితే ఉండవు, ప్లస్ మైనస్ ఇండికేషన్స్, కరెంట్ డైరెక్షన్స్ ఉండవు, తర్వాత నేమింగ్స్ కూడా ఉండవు, జస్ట్ అక్కడ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఉండే -j4, -j4, -j0.8, -j2.5, -j5, ఇక్కడ -j0.8, ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. నోడ్ ఇండికేషన్స్ ఉంటాయి, 0th నోడ్, ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, ఫోర్త్ నోడ్, మిగతా ఏం మనకు ఉండవు అక్కడ. కాకపోతే స్టెప్ 1 వెళ్ళేటప్పటికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ సర్క్యూట్ ఇలా డ్రా చేయగానే తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కరెంట్ డైరెక్షన్స్ అజ్యూమ్ చేసుకోవాలి. కరెంట్ డైరెక్షన్ అన్నిటికీ మన ఇష్టం వచ్చిన కరెంట్ డైరెక్షన్ తీసుకోవచ్చు. కాకపోతే కరెంట్ డైరెక్షన్ ఏదైతే ఇస్తామో కరెంట్ డైరెక్షన్ ఎంటర్ అయ్యే ఎలిమెంట్కి పాజిటివ్ సైన్, లీవ్ అయ్యేదానికి నెగిటివ్ సైన్ ఇవ్వాలి. కరెంట్ డైరెక్షన్ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, ఎక్కడ పెట్టినా సరే, మీరు ఎలా పెట్టినా కానీ ఎలిమెంట్ దగ్గర ఎంటర్ అయ్యే టెర్మినల్ పాజిటివ్, లీవ్ అయ్యేది నెగిటివ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎలిమెంట్స్కి నేమ్స్ ఇచ్చాను అయితే ఇక్కడ ABCDEFG అనే నేమింగ్స్ ఇచ్చా, మీరు ఏ విధంగానే ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి టూ వేస్లో సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్ని. నేను 2 వేస్ని కంబైన్డ్ చెప్తుంటాను. ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి ఏంటంటే వైబస్ ఫార్మేషన్ చేసుకోవాలి, ప్రిమిటివ్ వైబస్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేయాలి. ప్రిమిటివ్ వైబస్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేయడం ఫస్ట్ స్టెప్. దీనికోసం అంటే ఫస్ట్ సైన్ ఇండికేషన్ అనేది ఒక స్టెప్లా కన్సిడర్ చేయలేదు నేను, జస్ట్ దీన్నే ఫస్ట్ స్టెప్ కింద కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ ప్రిమిటివ్ కరెంట్ ఈక్వేషన్స్ ద్వారా వైబస్ ఫామ్ చేస్తాను నేను. ప్రిమిటివ్ కరెంట్ ఈక్వేషన్ అనేది ఆ ఎలిమెంట్లో ఉన్న కరెంట్ ఇంటూ కరెంట్ ఈక్వల్స్ టు ఎలిమెంట్లో అక్రాస్ ఉన్న వోల్టేజ్ ఇంటూ ఎలిమెంట్ యొక్క అడ్మిటెన్స్ తీసుకున్నా. IA ఈక్వల్ టు YA ఇంటూ VA, IB ఈక్వల్ టు YB ఇంటూ VB, సో అప్ టు IG ఈక్వల్ టు YG ఇంటూ VG. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో ఇలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఇది ప్రిమిటివ్ వైబస్. అదర్వైజ్ మీరు ఇంకా డైరెక్ట్గా వైబస్ ఫామ్ చేసుకున్నా చేసుకోవచ్చు. వైబస్ ఎలా ఫామ్ చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, నాకు A to G ఉన్నాయి కాబట్టి A to G ఇండికేషన్ ఇచ్చాను. ఫస్ట్ ఏకి మధ్య ఉన్న అడ్మిటెన్స్ ఏమవుతుందంటే YA, ఏకి బీకి ఉన్నది మ్యూచువల్ వాల్యూ అవుతుంది, ఏకి బీకి మధ్య మ్యూచువల్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి నేను అన్నింటిని 0 చేస్తాను. ఇక్కడెక్కడ కూడా ఫిగర్లో మ్యూచువల్ వాల్యూస్ ఏం తీసుకోలేదు నేను, ఓన్లీ కూడా అన్కపుల్డే, ఆల్ ఆర్ అన్కపుల్డే, మ్యూచువల్ కపులింగ్ ఎక్కడా లేదు. కాబట్టి నాకు ఓన్లీ కూడా డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి, హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0. డైరెక్ట్గా ఇలానే చేయొచ్చు, మీకు చెప్తున్నా కదా, డైరెక్ట్గా మీరు ఇలా వైబస్ ఫామ్ చేసేయచ్చు. లేకపోతే ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈక్వేషన్స్ ద్వారా చేసుకుంటే మీకు ఏంటంటే ఎక్కడ మిస్టేక్ పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, రేర్గా ఉంటాయి ఛాన్సెస్. నెక్స్ట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఏని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ ఏ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ప్రిమిటివ్ వోల్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడల్ వోల్టేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నా, నోడ్ వోల్టేజెస్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నా. VA ఈక్వల్ టు V3 మైనస్ V0. ఫిగర్లో చూడండి, VA అంటే ఈ ఎలిమెంట్ యొక్క అక్రాస్ ఉన్న వోల్టేజ్, ఇక్కడ ఏముంది నోడ్ 3 మైనస్ నోడ్ 0. అలాగే VB ఈక్వల్ టు నోడ్ 3 మైనస్ నోడ్ 1, అదే వాల్యూస్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. VB ఈక్వల్ టు V3 మైనస్ V1. సిమిలర్లీ అన్ని వాల్యూస్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాను నేను. రిప్రజెంట్ చేసిన తర్వాత నాకు ఏంటంటే ప్రిమిటివ్ బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఈ ప్రిమిటివ్ వోల్టేజ్ ఇది ప్రిమిటివ్ వోల్టేజ్ వెక్టర్ ఈక్వల్స్ టు బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ ఇంటూ బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, అడ్మిటెన్స్ కాదు, బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఇంటూ నోడ్ వోల్టేజెస్ వస్తాయి నాకు, దీని ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంట. అదర్వైజ్ మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎలా అంటే మనకి ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా, ఆ కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ కరెంట్ డైరెక్షన్స్ ఇచ్చేయండి, సైన్స్ కూడా అవసరం లేదు. ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ కనుక్కునేటప్పుడు సైన్స్ అవసరం లేదు మనకి, డైరెక్ట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్కి వెళ్ళేటప్పుడు జస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఎలిమెంట్స్ యొక్క కరెంట్ని అదే ఇన్సిడెంట్ అయిందా లేదా అనేది చూసుకొని నోడ్కి బస్కి తీసుకొని ఏదైనా ఒక బస్ని రిఫరెన్స్గా తీసుకోవాలి, ఏదైనా ఒక నోడ్ని రిఫరెన్స్గా తీసుకొని దాన్ని ఎలిమినేట్ చేసేసి మనం జనరల్గా ఫామ్ చేసినట్టే బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేసుకోవాలి. బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఏ ట్రాన్స్పోజ్ అంటే మీకు ఆల్రెడీ ఏ వాల్యూ ఇంతకుముందు వచ్చేసింది కాబట్టి బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, దాన్ని ట్రాన్స్పోజ్ చేసినా సరిపోతుంది. అదర్వైజ్ మీరు ఏం చేయొచ్చు అంటే నోడ్స్ దగ్గర కేసీలు అప్లై చేసి నోడ్ కరెంట్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాంచ్ కరెంట్స్లో ఎలిమెంట్ కరెంట్స్లో ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెస్ చేసి దాని నుంచి కూడా మనం ఏ ట్రాన్స్పోజ్ని కనుక్కోవచ్చు. ఈ మెథడ్ ఎందుకు అంటే వెరిఫికేషన్ అయితే ఈ మెథడ్లో పక్కగా ఉంటుంది. మనకి ఇంతకుముందు వచ్చిన ఏ వాల్యూ ఇక్కడ వచ్చిన ఏ ట్రాన్స్పోజ్ టాలీ అవ్వాలి. అక్కడ ఏకి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది అనుకోండి, మనం ఎర్రర్ చేయనట్టు. ఒకవేళ ఇది చేయకుండా డైరెక్ట్గా ఏనే కనుక్కుంటే మేబీ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా అయితే మనం రీవెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎర్రర్స్ తగ్గుతూ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి
వై ప్రిమిటివ్ ఈక్వల్ టు ఐ ప్రిమిటివ్ ఈక్వల్ టు వై ప్రిమిటివ్ ఇంటూ వి ప్రిమిటివ్ మనకు తెలిసిందే. కాకపోతే మనకి ఇంతకుముందు వి ప్రిమిటివ్ వాల్యూ ఏమొచ్చింది, ఇంతకుముందు కింద వి ప్రిమిటివ్ ఈక్వల్ టు ఏ ఇంటూ క్యాపిటల్ వి వచ్చింది. కాబట్టి నేను దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. వి ప్రిమిటివ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి. టోటల్గా ఇప్పుడు ఐ ప్రిమిటివ్ ఈక్వల్ టు వై ప్రిమిటివ్ ఇంటూ ఏ ఇంటూ వి. మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ విత్ ఏ ట్రాన్స్పోజ్, I will get A transpose into I primitive equal to A transpose Y primitive into AV. But A transpose into I primitive ఉంది ఇక్కడే ఉంది. A transpose into I primitive equals to I వచ్చింది. దాని వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. I bus ఈక్వల్స్ టు A transpose into Y primitive into A ఇంటూ Vని V bus అనుకుంటున్నా. మనకి స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే I bus ఈక్వల్ టు Y bus ఇంటూ V bus కదా. అంటే ఈ వాల్యూ ఏమవ్వాలి, నాకు కంపల్సరీగా Y busకి ఈక్వల్ అవ్వాలి. అందుకనే Y bus ఈక్వల్ టు A transpose into Y primitive into A. ఇక్కడ దాకా డెరివేషన్ కింద కూడా ఇదే చేయొచ్చు మనం. కాకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎలా చేస్తారంటే ఇక్కడ దాకా సేమ్ చేయండి యాస్టీజ్గా. అదర్వైజ్ ఈ మెథడ్ కాదు అనుకుంటే ఇంత నేను సెకండ్ మెథడ్ కింద చెప్తున్నా కదా, వై వాల్యూని ప్రిమిటివ్ వై మ్యాట్రిక్స్ని ప్రిమిటివ్ వై మ్యాట్రిక్స్ని కనుక్కోండి. సెకండ్ ఏం చేస్తారంటే ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయండి, దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసుకోండి. దాని తర్వాత క్యాపిటల్ వై బస్ ఈక్వల్ టు ఏంటి, మనకి ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ప్రిమిటివ్ ఇంటూ ఏ కాబట్టి జస్ట్ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని ఒకసారి మల్టిప్లై చేయలేం కాబట్టి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ప్రిమిటివ్ మల్టిప్లై చేస్తున్నా. ప్రాబ్లం అయినా ఇదే మెథడు, డైరెక్ట్ ఇదే మెథడు. ఏ ట్రాన్స్పోజ్ ఇది ఏ ట్రాన్స్పోజ్, ఇది వై ప్రిమిటివ్, ఈ బోత్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది, ఇక్కడ సంథింగ్ అనదర్ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది నాకు. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత టోటల్ నాకు వై బస్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ప్రిమిటివ్ ఇంటూ ఏ కాబట్టి ఈ టోటల్ వాల్యూని ఏం చేస్తున్నా, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ప్రిమిటివ్ని ఏతో మల్టిప్లై చేస్తున్నా. ఏతో మల్టిప్లై చేస్తే నాకు ఏమొచ్చింది, ఇంకొక మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. ఇక్కడ దాకా ప్రాబ్లం డెరివేషన్గా ఒకేలా ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ మన దగ్గర ప్రాబ్లంలోనే అన్నిటికీ వాల్యూస్ ఇచ్చేశారు. నేను ఏం చేశాను అంటే ప్రాబ్లంలో వాల్యూస్ ఇచ్చినా కానీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోలేదు. ఎందుకు అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యాలిక్యులేషన్స్ చికాకు ఉండదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. అదే ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఒక్కొక్క దాన్ని విడివిడిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈజీగా ఉంటుంది. అందుకోసం నేను ఏం చేశాను అంటే అక్కడెక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయలేదు. డైరెక్ట్గా ఇప్పుడు ఎలిమెంట్ దగ్గర ఉన్న వాల్యూస్ మనకి నేమింగ్స్ పెట్టుకున్నాం కదా, నేమింగ్స్ దగ్గర ఉన్న కరస్పాండింగ్ వాల్యూస్ ఏవైతే ఉంటే ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుని నాకు మ్యాట్రిక్స్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ వై బస్ బై యూజింగ్ సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్. జస్ట్ ఒక 1 minute రివ్యూ చేస్తున్నాను నేను దీన్ని. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే డెరివేషన్ పార్ట్ చెప్పట్లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ చెప్తున్నా. డెరివేషన్ చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫస్ట్ ఏంటంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏం చేయాలంటే ప్రిమిటివ్ కరెంట్ ఈక్వేషన్స్ రాసుకోవాలి. ప్రిమిటివ్ కరెంట్ ఈక్వేషన్ నాకు ఏమొస్తుంది, ప్రిమిటివ్ వై మ్యాట్రిక్స్ వస్తుంది. ప్రిమిటివ్ వై మ్యాట్రిక్స్ కనుక్కోవడం కొంచెం యూజ్ఫుల్గా అయ్యేటప్పుడు ప్రిమిటివ్ కరెంట్స్ కనుక్కోవడం కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ కరెంట్స్ సైన్స్ అసైన్ చేసుకొని ప్రిమిటివ్ కరెంట్స్కి ఈక్వేషన్ రాసుకొని దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. దాంట్లో నుంచి నాకు ఏమొస్తుంది అంటే ప్రిమిటివ్ వై మ్యాట్రిక్స్ వస్తుంది. అయితే దాని తర్వాత నెక్స్ట్ నేను ఏం చేసుకోవాలంటే ఎక్స్ప్రెసింగ్ ది ప్రిమిటివ్ వోల్టేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోడ్ వోల్టేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ప్రిమిటివ్ వోల్టేజ్ నోడ్ వోల్టేజ్ ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఏంటంటే మ్యాట్రిక్స్ ఫామ్లో పెట్టుకుని నాకు ఏమొస్తుంది అంటే స్మాల్ వి ఈక్వల్ టు క్యాపిటల్ ఏ నథింగ్ బట్ బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఇంటూ వి వస్తుంది. అందులోంచి నాకు ఏమొస్తుంది, ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. తర్వాత స్టెప్ ఏం చేయాలంటే నోడ్ కరెంట్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిమిటివ్ కరెంట్స్లో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. దాని నుంచి నేను ఏం చేస్తాను, మళ్ళీ దాన్ని కూడా వెక్టర్ ఫామ్ మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుని నాకు ఏమొస్తుంది, ఏ ట్రాన్స్పోజ్ వస్తుంది. ఏ ట్రాన్స్పోజ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా వై బస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ప్రిమిటివ్ ఇంటూ ఏ కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాక వచ్చేస్తుంది. సెకండ్ మెథడ్ ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఇచ్చిన నెట్వర్క్లో కరెంట్ డైరెక్షన్స్ అసైన్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి డైరెక్ట్గా చూస్తూనే వై ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ని కనుక్కోవచ్చు. వై ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ చేయాలి. కరెంట్ డైరెక్షన్స్ ఇచ్చేసుకున్నాం కాబట్టి బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఈజీ అయిపోతుంది. బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత దానికి ట్రాన్స్పోజ్ కనుక్కున్నదే ఏ ట్రాన్స్పోజ్, బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఏ, దాని ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వై బస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ప్రిమిటివ్ ఇంటూ ఏ కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ని వై ప్రిమిటివ్ని మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని ఏతో మల్టిప్లై చేయండి. ఏతో మల్టిప్లై చేస్తే వచ్చిందే వై బస్ వస్తుంది. అయితే నేను ఇచ్చే క్లూ ఏంటంటే ప్రాబ్లం చేసేటప్పుడు నేమింగ్స్ ఇచ్చేయండి. ఎలిమెంట్స్కి నేమింగ్స్ ఇచ్చేసుకొని ఆ ఎలిమెంట్స్ దగ్గర నేమ్స్ యూస్ చేయండి. ఫైనల్ స్టెప్ దాకా ఆ నేమ్సే వాడండి. లాస్ట్ ఈ స్టెప్ రాగానే అంటే ఈ స్టెప్ దాకా ఈ నేమింగ్స్ ఉంచండి. ఎలిమెంట్స్కి ఆ నేమ్స్తోనే యూస్ చేయండి. ఈ స్టెప్ వచ్చిన తర్వాత ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ
ప్రాబ్లంలో మీకు ఇచ్చింది ఇంపెడెన్స్ ఫామ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 1/z వేయాలి. ఇంపెడెన్స్ ఇస్తే 1/z చేసుకొని చేయాల్సి ఉంటుంది ప్రాబ్లం. గుర్తుంచుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా నాకు y వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ నాకు y వాల్యూస్ ఉన్నాయి డైరెక్ట్గా. y వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ వాటిని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ z వాల్యూస్ ఇస్తే, ఇక్కడ నాకు z వాల్యూస్ ఇస్తే మాత్రం నేను ఏం చేయాల్సి ఉంటుందంటే వాటిని yలో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఇచ్చిందన్నీ z వాల్యూస్. నేను ఈ సోర్సెస్ రెండింటిని రిమూవ్ చేస్తున్నా. మీకు ఫిగర్లో కనబడేంత వరకు మాత్రం కన్సిడర్ చేయండి, వీడియోలో కనబడేంత వరకు మాత్రం కన్సిడర్ చేయండి. ఇది నాకు z వాల్యూలు ఉన్నాయి, అంటే ఒరిజినల్ ఇదే క్వశ్చన్. ఇక్కడ z వాల్యూస్ ఉన్నాయి నాకు అవన్నీ. ఈ z వాల్యూస్ అన్నిటిని కూడా yలో కన్వర్ట్ చేయాలి. yలో కన్వర్ట్ నుంచి 0.25 కదా, 1/j 0.25 వేస్తే నాకు ఎంత రావాలి, -j4 రావాలి. జస్ట్ ఇక్కడ ఫిగర్లో చూసుకుంటే మనకి అదే వాల్యూ ఉంటుంది. ఒక నిమిషం చూడండి, -j4. సిమిలర్లీ అన్ని ఎలిమెంట్స్ని కూడా అలానే 1/z చేస్తే నాకు y వాల్యూస్ వచ్చేస్తాయి, పర్ యూనిట్ y వాల్యూస్ వస్తాయి. దాని తర్వాత కరెంట్ డైరెక్షన్ అసైన్ చేసి ఏ వాల్యూ y ప్రిమిటివ్ వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మల్టిప్లికేషన్లో టోటల్గా y బస్ ఫైండ్ అవుట్ చేయాలి. థ్యాంక్ యూ.